తిరుపతి ఎస్సీవీలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ రోజు అధికారులతో సమావేశమైన ఇన్ఛార్జ్ వీసీ రాజగోపాల్ 7 విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు చెప్పండి, మళ్ళీ ర్యాగింగ్ భూతం అక్కడ కోరలు విప్పినట్టుగా తెలుస్తోంది. 7 విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్స్ ఏంటి? మరి మనం చూస్తున్నాము తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం కలకలం సృష్టించింది. దాదాపు 5 రోజులుగా ఈ ర్యాగింగ్ వేధింపులకు తీవ్రంగా జూనియర్లు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మన సాక్షి పెద్ద ఎత్తున ప్రసారం చేసింది కథనాలు. ఆ జూనియర్లు పడుతున్న ఇబ్బందులను సాక్షి టీవీ ప్రధానంగా ప్రసారం చేయడం జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఫోన్ లో సంప్రదిస్తూ యూనివర్సిటీ అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోమని ఆదేశించడం జరిగింది. మధ్యాహ్నం నుంచి అధికారులు చర్యల్లో భాగంగానే ఉన్నారు. ఇటు యూనివర్సిటీ అధికారులతో పాటు అటు రెవెన్యూ అధికారులు సైతం ఏదైతే ఎస్సీ యూనివర్సిటీలో డి బ్లాక్ లో విచారణ జరిపారు. ర్యాగింగ్ జరిగిందన్న నిర్ధారణకు రావడం జరిగింది. మనకు మధ్యాహ్నం సాక్షితో మాట్లాడేటువంటి రిజిస్ట్రార్ తో పాటు అలాగే ఆర్టీఓ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. ర్యాగింగ్ జరిగిన మాట వాస్తవమే. 5 విద్యార్థులపై చర్యలు తీసుకోబోతున్నామనేసి మధ్యాహ్నం మనకు ఎవరైతే రిజిస్ట్రార్ దేవరాజు సాక్షితో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఎవరైతే యూనివర్సిటీ ఇన్ఛార్జి వీసీగా ఉన్నటువంటి అనంతపురం కృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించిన వీసీ రావడం జరిగింది. రాజగోపాల్ వస్తూనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో అత్యవసర సమావేశమైనారు. సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం 5 కాదు 7 విద్యార్థులను సస్పెండ్ చేస్తూ కొద్ది నిమిషాల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఆ సస్పెండ్ గురైన విద్యార్థులను వెంటనే హాస్టల్తో పాటు కళాశాల యూనివర్సిటీ నుంచి పంపించి వేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే 7 విద్యార్థుల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. గతంలోనే మనం మధ్యాహ్నమే చెప్పడం జరిగింది. ఈ మొత్తం ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తున్నాము. అలాగే 7 మంత్ కమిటీని కూడా వేయడం జరిగింది. అంటే ప్రస్తుతానికి 7 మంది పైన చర్యలు తీసుకున్నా ఇంకా రేపు ఎల్లుండికి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయో దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. అలాగే ర్యాగింగ్ పాల్పడినటువంటి సీనియర్లపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్న నాగార్జున యూనివర్సిటీ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ర్యాగింగ్ ను ఉక్కుపాదంతో అణిచివేస్తామని పదే చెప్తూ వచ్చింది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఎస్వి యూనివర్సిటీలో కొంతకాలంగా కొద్ది రోజులుగా ర్యాగింగ్ కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలోనే ఇవాళ జూనియర్ విద్యార్థులు కొంతమంది సాక్షి టీవీని ఆశ్రయించడం జరిగింది. దాన్ని ప్రధానంగా ఇవాళ ఉదయం నుంచి ర్యాగింగ్ భూతానికి వ్యతిరేకంగా